హలో సౌమ్య గారు, ఏం చేస్తున్నారు? హాయ్, నేను రుద్రాభిషేకంకి అన్ని రెడీ చేస్తున్నా. ఓకే. నార్మల్ అభిషేకం అంటే ఈ పంచామృతాలతో పని అయిపోతుంది. ఓకే. కానీ రుద్రాభిషేకం అంటే అన్ని పండ్ల రసాలతోటి, పసుపు, కుంకుమ, విభూతి వాటితోటి చేయాలి. ఇట్లా చాలా ఐటమ్స్ తోటి చేయాలి. ఇది దానిమ్మ గింజల జ్యూస్, ఇది గ్రేప్ జ్యూస్, ఇది వైట్ కర్బూజా, ఇది జామకాయ, ఇది వాటర్ మిలన్, ఇది బ్లాక్ గ్రేప్స్, ఇది యాపిల్ కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇది చెరుకు రసం, ఇది బనానా, ఇది ఓన్లీ డ్రై ఫ్రూట్స్, ఇది ఖర్జూరా జ్యూస్. మొత్తం అభిషేకం చేస్తారు. అన్నిటితోటి అయితే వేసే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ కూడా వేస్తారు, కానీ మన దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇదేమో కుంకుమ వాటర్, ఇదేమో విభూది, ఇదేమో పసుపు, పువ్వులు, ప్లెయిన్ వాటర్. ఇంకొకటి కూడా రావాలి ఇందులో. ఇది దీని గురించి చెప్పాలి. ఇది లక్ష వస్త్రం అన్నమాట. లక్ష వస్త్రం ఇప్పుడు ఇది మనము మన తెలిసిన చుట్టాల దగ్గర నిజామాబాద్ నుంచి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. సూపర్. వేరే ఈ రోజు శివరాత్రి కోసం అని చెప్పేసి 2 months నుంచి దీన్ని ప్రిపేర్ చేసి రీసెంట్ గా 10 days బ్యాక్ దీన్ని తెప్పించుకున్నాము. అయితే మన ఇంట్లో మీ అమ్మ పెద్ద కాబట్టి ఈ వస్త్రాన్ని దేవుడికి మీ అమ్మగారే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళే కదా ఇంట్లో పెద్ద మనకి, అందుకనే మీ అమ్మ నాన్న వేస్తారు. ఈ రోజు అభిషేకం మీద కూడా వాళ్ళే కూర్చుంటున్నారు, ఎందుకంటే మనకి కుదరదు, పిల్లలు ఉన్నారు. సో ఇదన్నమాట రుద్రాభిషేకం ప్రిపరేషన్స్. మిగతాది పంతులు గారు వచ్చి లింగం పెట్టిన తర్వాతకి చూద్దాం.